క్రికెట్ హిస్టరీలోనే మనం మళ్ళీ ఎప్పుడు చూడలేనివి, మనం ఎప్పుడు మాట్లాడుకోలేని ఒక 4 ఇన్నింగ్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ 4 ఇన్నింగ్స్ విన్నాక మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. సో మీరు డెఫినెట్గా ఈ 4 ఇన్నింగ్స్ చూసే ఉంటారు. సో టెస్ట్, టీ20, ఓడిఐస్లో జరిగిన బెస్ట్ మ్యాచెస్ ఇవే. వీటిని మించిన మ్యాచెస్ అయితే ఇంతవరకు జరుగుతాయో లేదో తెలియదు. సో ఈ వీడియోలో అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 4 బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో డే 4 అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న టీమ్ ఇంగ్లాండ్ అయితే 359 భారీ లక్ష్యంతో వాళ్ళైతే చేజింగ్లో అయితే దిగడం జరిగింది. సో వాళ్ళకైతే మంచి స్టార్ట్ అయితే రావలేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకు పవర్ ప్లే అంత మంచి స్టార్ట్ రానప్పటికీ వాళ్ళకైతే సో మిడిల్ ఓవర్స్లో అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. సో డెత్ ఓవర్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకైతే వికెట్స్ కోల్పోవడం జరిగింది. సో అప్పుడైతే బెన్ స్టోక్స్ ఆడిన ఆట తీరు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ అందరివి కోల్పోయినప్పటికీ అతనైతే ఎక్కడా నిరుత్సాహం చెందకుండా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. సో మెయిన్లీ ఆ లాస్ట్ వికెట్కి అయితే 59 భారీ పరుగుల పార్ట్నర్షిప్ అయితే కావాలి. సో అప్పుడైతే అతనైతే బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. సో అపోనెంట్లో ఉన్న అతనికి సపోర్ట్గా ఉన్న లీచ్ అయితే ఎక్కడా స్ట్రైక్ తీసుకోకుండా సో మొత్తం స్ట్రైక్ బెన్ స్టోక్స్ దగ్గర పెట్టుకొని సో అతనైతే ఎక్సలెంట్గా మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. అతనైతే టెస్ట్ ఫార్మాట్లో ఎలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడో సో ఈ ఇన్నింగ్స్ అయితే ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనంత ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే అతనిపై గుండెల్లో పెట్టుకున్నారు. సో 2016 వరల్డ్ కప్ ఓడిపోయాక తన కారణంగా ఓడిపోయారని చాలామంది బ్లేమ్ చేశారు. సో టీమ్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే సో ఈ మ్యాచ్ అయితే ఎప్పుడైతే గెలిపించారో సో టీమ్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే బెన్ స్టోక్స్ని అయితే అస్సలు మర్చిపోలేరు. సో అతను అలాంటి రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఆ రోజు అయితే అందించాడని చెప్పుకోవచ్చు. సో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాడు టీమ్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అలాగే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని మనసులో. సో అలాంటి రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఆస్ట్రేలియా టీంపై ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి బీభత్సమైన చేశాడో. సో ఎప్పటికీ మన టీమిండియా కానీ టీమ్ ఇంగ్లాండ్ కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్నింగ్స్ అయితే. సో నెంబర్ 3 క్యార్లెస్ బ్రాత్వైట్. 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇంగ్లాండ్ అగైనెస్ట్గా ఆడిన క్యార్లెస్ బ్రాత్వైట్ లాస్ట్ ఓవర్లో విధ్వంసం సృష్టించారని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ లాస్ట్ ఓవర్లో 16 పరుగులు కావాలన్నప్పుడు ఏకంగా 4 బాళ్ళకి 4 సిక్స్లు కొట్టి అసలు వరల్డ్ కప్ ఎక్సలెంట్గా ముగించాడని చెప్పుకోవచ్చు. సో అతనైతే బెన్ స్టోక్స్ బౌలింగ్లో అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చైతే వాళ్ళైతే గెలిపించేశాడని చెప్పుకోవచ్చు వెస్టిండీస్ టీమ్ని. సో ఆ రోజు వెస్టిండీస్ టీం పవర్ ప్లేలోనే మ్యాచ్ ఓడిపోయేంత పరిస్థితికి వచ్చిన పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయినప్పటికీ వాళ్ళకైతే శామ్ మిల్ లాంటి ప్లేయర్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళైతే మిడిల్ ఓవర్స్లో అలాగే డెత్ ఓవర్స్లో కంటైన్ చేశాడు. సో ఇక ఫైనల్ ఓవర్లో బ్రాత్వైట్ అయితే ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేశాడని చెప్పుకోవచ్చు. 4 బాల్కి 4 సిక్స్లు కొట్టి ఎప్పుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇలా ఉండాలి అనే విధంగా అతనైతే ఆడాడని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి 2016లో వెస్టిండీస్కి వరల్డ్ కప్ అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు. సో ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. సో అలాంటి ఇన్నింగ్స్ అయితే అతనైతే డెలివర్ చేయడం జరిగింది. సో ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు టీ20 క్రికెట్లో. నెంబర్ 2 ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 2023 వరల్డ్ కప్ మ్యాచ్. అసలు ఈ మ్యాచ్ ఎప్పటికీ ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేని మ్యాచ్. సో మ్యాక్స్వెల్ అయితే కొత్త ర్యాంప్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో అగైనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తరపున సో డబుల్ సెంచరీ కొట్టి అతనికి క్రాంప్స్ వచ్చినప్పటికీ వాళ్ళ టీం ఆస్ట్రేలియా అయితే గెలిపించేశాడు. సో ఆ మ్యాచ్ ఎలాంటి మరపు జరిగిందంటే సో ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాని గెలిపించిన మ్యాక్స్వెల్ సో ఆ 2023 వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా గెలిచిందని చెప్పుకోవచ్చు. సో ఆ మ్యాచ్ వల్లే వాళ్ళైతే వరల్డ్ కప్ కూడా గెలిచారనే దానికి ఎలాంటి సందేహం లేదు. సో కొత్త ర్యాంప్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది గ్లెన్ మ్యాక్స్వెల్. అసలు క్రాంప్స్ వచ్చి ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడంటే అసలు ఒంటి కాళ్ళపై నిలబడితే టీం ఆఫ్ఘనిస్తాన్ని ఒంటి చేత ఓడించేశాడని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో 200 పరుగులు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు అతనైతే ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు. సో అతనైతే 5 వికెట్లు కోల్పోయినప్పుడు వచ్చాడు. సో పవర్ ప్లేలోనే 10 ఓవర్స్ బిలోనే వాళ్ళైతే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ అతను వచ్చి సో మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడని అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పటికీ అసలు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోలే ఇన్నింగ్స్ అయితే అతనైతే ఆడడం జరిగింది. సో క్రాంప్స్ రావడం వల్ల పడిపోయాడు, లేచాడు, పరిగెత్తలేకపోయాడు. అయినప్పటికీ ఎలాంటి ఇన్నోవేటివ్ స్టార్ట్స్ ఆడి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే సో ఎప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కానీ మన టీమిండియా క్రికెట్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎప్పటికీ క్రికెట్ అభిమానులు ఏ ఒక్క అభిమాని కూడా ఈ మ్యాచ్ అయితే మర్చిపోలేడు. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అతనైతే అందించడం జరిగింది. సో వన్డే క్రికెట్లో అలాంటి పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏ క్రికెట్ అభిమాని చూస్తున్నాడు. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే అతనైతే డెలివర్ చేశాడని చెప్పుకోవచ్చు. సో
క్రికెట్ హిస్టరీలో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇంకా వస్తుందని ఎవరు బిలీవ్ చేయలేరు. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే అతనైతే ఇచ్చాడు క్రికెట్ అభిమానులకి. సో ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఎన్నోసార్లు చూసిన అభిమానులు అయితే ఉంటారు. సో ఆ మ్యాచ్ లైవ్లో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుండెకాయలు గల్లంత అయిపోయి ఉంటాయి. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మ్యాక్స్వెల్ అయితే ఇచ్చి వాళ్ళ టీంని, ఆస్ట్రేలియా టీంని అయితే గెలిపించి సో 2023 వరల్డ్ కప్ గెలిపించేలా చేశాడు. సో అదైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చాడు టీమిండియా ఫ్యాన్స్ కూడా. సో ఆ మ్యాచ్ వల్లే వాళ్ళైతే వరల్డ్ కప్ గెలిచారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో నెంబర్ 1 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 2022లో T20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన మ్యాచ్. సో ఈ మ్యాచ్ని ఏ క్రికెట్ అభిమాని, ఏ విరాట్ కోహ్లీ అభిమాని, సో ఎవ్వరు పాకిస్తాన్ అభిమాని ఎవ్వరు మర్చిపోలేని మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే మన టీంని అయితే గెలవడం జరిగింది. సో లాస్ట్ 3 ఓవర్స్లో 18 బంతుల్లో 48 పరుగులు కొట్టాలన్నప్పుడు ఎలాంటి బడా హిట్టర్ కూడా సుస్సు పోసుకుంటారు. సో అలాంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ గెలిపించాడంటే అర్థం చేసుకోవచ్చు. సో ఆ రోజు విన్ ప్రెడిక్టర్ కూడా చూసుకోవచ్చు. పాకిస్తాన్ 85% గెలిచే ఛాన్స్ ఉంటే మన టీమిండియాకి కేవలం 15% ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. సో ఆ మ్యాచ్ ఎలా ఉండబోదో. అలాగే లాస్ట్ బాల్ థ్రిల్లింగ్. సో ఆ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ అయితే వైడ్ వేయడం. సో ఇలాంటివన్నీ ఆ రోజు మ్యాచ్లో ఎలాంటివి జరిగాయంటే సో ఎవరు ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. సో లాస్ట్ 19 ఓవర్లో హరీసాఫ్ వేసిన 19 ఓవర్లో విరాట్ కోహ్లీ 2 సిక్స్లు అయితే కొట్టాడు. ఆ సిక్స్లు ఎప్పటికీ ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. సో ఎప్పటికీ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ మ్యాచ్ అంటే ఎప్పటికీ ఒక పెద్ద రైవల్రీ, అలాగే ఎల్ క్లాసికో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు విరాట్ కోహ్లీ ఎలా ఆడాడంటే పూనకాలు వచ్చినట్టు ఆడాడు. సో ఎప్పుడూ మనకైతే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అంటేనే రెచ్చిపోయి ఆడుతుంటాడు. సో ఆ రోజు కూడా ఆ మ్యాచ్లో కూడా ఎక్సలెంట్గా అయితే ఆడడం జరిగింది. సో ఒంటి చేతి అయితే ఆ రోజు ఆ మ్యాచ్ని అయితే గెలిపించేసాడని చెప్పుకోవచ్చు. మన టీమిండియాని అయితే పాకిస్తాన్ అయితే చిత్తుగా ఓడించేస్తారు. అలాగే ఆ రోజు అలోన్ వారియర్గా హార్దిక్ పాండ్యా కూడా ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేశాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మీకైతే ఇంకో మ్యాచ్ గురించి చెప్పాలి. ఆ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సో మన టీమిండియా అయితే 260 పరుగులు భారీ టార్గెట్తో చేజింగ్లోకి దిగారు. సో చేజింగ్లో 54 పరుగులకి 5 వికెట్లు కోల్పోయినప్పుడు వచ్చాడు భయ్య హార్దిక్ పాండ్యా. అసలు ఎలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడంటే సో ఎప్పటికీ ఏ క్రికెట్ అభిమాని, ఏ హార్దిక్ పాండ్యా అభిమాని మర్చిపోలేని ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో ఎక్సలెంట్, అసలు T20 క్రికెట్ ఆడేశాడని చెప్పుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీలో. సో అలాంటి ప్లేస్లో వచ్చి, సో అలాంటి ప్రెజర్లో వచ్చి, అలాంటి ఫైనల్ మ్యాచ్లో వచ్చి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటేనే సో 200+ స్ట్రైక్ రేట్తో ఆడంటేనే అర్థం చేసుకోలేదు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆ రోజు ఆ మ్యాచ్లో అతను కానీ రన్అట్ కాకపోయింటే ఆ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ ఎలా ఉండేదో అసలు ఊహించడమే అంత కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది హార్దిక్ పాండ్యా. సో ఆ రోజు కానీ ఆ రన్అట్ కానీ కాకుండా ఉండింటే ఇప్పటికీ పరిస్థితులు ఎలా ఉండేవో సో మీ అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే అతనైతే ఇవ్వడం జరిగింది 2017 సంవత్సరంలోనే. సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. సో ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్స్లో ఎప్పుడు హార్దిక్ పాండ్యా అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అతనైతే డెలివర్ చేస్తుంటాడు. సో తన టీమిండియాకి అయితే సో మనమైతే ఎప్పుడు హార్దిక్ పాండ్యాని అయితే గుండెల్లో పెట్టుకోవాలి. సో అతనైతే మనం హేటెడ్ చేయకూడదు. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. క్రికెట్ హిస్టరీలోనే ఎప్పటికీ మనం మర్చిపోలేని ఇన్నింగ్స్ అయితే ఇవే అని చెప్పుకోవచ్చు. సో మీకు తెలిసిన బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఏమైనా ఉన్నాయని కామెంట్ చేయండి. సో ఇదైతే నేను చూసిన ఇన్నింగ్స్ 2010 తర్వాత వచ్చిన ఇన్నింగ్స్ అయితే ఇవి. సో నేనైతే వీటిని చూశాను కాబట్టి మీకైతే ఈ వీడియోలో చెప్పాను. సో నేను చూడని ఇన్నింగ్స్ ఏమైనా ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి. సో వీటిని మించిన ఇన్నింగ్స్ అయితే ఏమైనా రాబోతున్నాయి అవి కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.